అత్యాశ మనుషులను ఎంత ఘోరానికైనా ఉసిగొలుపుతుంది. కానీ ఆ పాపానికి ఏ పాపమూ తెలియని పసిప్రాణాలు బలి కావటమే ఈ సృష్టిలో భరించలేనంత మహావిషాదం. నమ్మకానికి ప్రాణం పోస్తే దానికి పాతరేసిన ఒక బావుమరిది చివరకు తన స్వార్థానికి కన్న బిడ్డలను, భార్యను కూడా మృత్యువు ఒడిలోకి లాక్కెళ్లిన హృదయ విదారక ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతోంది. బంధుత్వం అంటే నమ్మకం, బావమరిది అంటే కష్టసుఖాల్లో తోడుండే ఒక అన్నదమ్ముడు. కానీ నేటి సమాజంలో డబ్బు మనుషుల కళ్లకు పొరలు గప్పిస్తోంది. రక్త సంబంధాలను నమ్మిన బంధుత్వాలను నడిరోడ్డుపై ఖూనీ చేస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం చివరకు ఒకే కుటుంబంలోని నలుగురి సామూహిక ఆత్మహత్యతో ముగిసింది. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ఎవరూ ఊహించని భయంకరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. బావను అంతమొందించిన ప్రధాన నిందితుడు హరికృష్ణ పోలీసుల వేట ముమ్మరం కావటంతో భయపడి తన భార్యతో పాటు ఇద్దరు అక్కున చేర్చుకోవాల్సిన కన్నబిడ్డలను తీసుకొని గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘోరంతో 2 కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యవసాయ అధికారి శ్రీహరి కష్టపడి సంపాదించిన కోట్ల విలువైన ఆస్తులను కన్న కొడుకులా భావించి తన బావుమరిది హరికృష్ణ పేరిట రాశారు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేకపోయారు. శ్రీహరి సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి తన ఆస్తిని తనకు తిరిగివ్వమని అడిగిన క్షణం నుంచే హరికృష్ణ మనసులో రాక్షసుడు మేల్కొన్నాడు. కోట్ల ఆస్తిని వదులుకోవటం ఇష్టం లేక బావను శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదే అవుతుందనే దురాలోచనతో ఒక కిరాతక వ్యూహానికి తెరలేపాడు. గత నెల జూన్ 15వ తేదీన స్వామివారి దర్శనం చేసుకుందామంటూ ఎంతో ప్రేమగా బావ శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకెళ్లాడు హరికృష్ణ. కానీ అది దైవ దర్శనం కాదు, యమదర్శనం అని శ్రీహరి గ్రహించలేకపోయారు. తిరుగు ప్రయాణంలో పథకం ప్రకారం రవీంద్ర, యానాదయ్య అనే 2 కిరాతకులను కారులో ఎక్కించుకున్నాడు. కదులుతున్న కారులోనే ముగ్గురు కలిసి శ్రీహరిపై దాడి చేసి కుక్కలకిచ్చే అత్యంత ప్రాణాంతకమైన విషపు ఇంజెక్షన్లను బలవంతంగా శరీరంలోకి గుచ్చారు. ఆ విషపు తీవ్రతకు ఏ పాపము ఎరుగని ఒక ప్రభుత్వ అధికారి కారులోనే గుండె ఆగి విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. కథ ఇంతటితో ముగిసిపోలేదు. శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. కట్ చేస్తే భర్త అకాల మరణంపై శ్రీహరి భార్యకు తీవ్ర అనుమానం వచ్చింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన స్థానిక పోలీస్ సిబ్బంది ఈ కేసును తీవ్రంగా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. అయితే ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లటంతో తీవ్ర సంచలనంగా మారింది. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లోని 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. శ్రీహరిని చంపింది బావుమరిది హరికృష్ణేనని ఆధారాలతో సహా నిరూపించి హత్యకు సహకరించిన 2ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు తనను చుట్టుముడుతున్నారని, జైలు శిక్ష తప్పదని గ్రహించిన హరికృష్ణలో భయం మొదలైంది. నా పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. అయినా కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి కుదరలా. ఈరోజు కూడా నన్ను రకరకాలుగా మాటలు, నన్ను కానీ, నా భార్యని కానీ, నాకు పుట్టిన పిల్లలను కూడా. కనుక నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. ఉంటే 1 రూపాయి పెట్టేవాడినే కానీ పరాయి సొమ్ము నాకొద్దు.
నాది అటువంటి క్యారెక్టర్ కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నాకు పేడూరులో 27 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. దాంట్లో మా ఉమ్మడి ఆస్తి 3.5 ఎకరా అమ్మి కొరవ అమౌంట్ నాది, నేను సంపాదించిన ఆస్తి 27 ఎకరాల 30 సెంట్లు కొన్నాము. దాంట్లో 6 ఎకరాలు ఉమ్మడి ఆస్తి డబ్బులు, కొరవదంతా నాదే ఆస్తి. అది నా పేరుతోనే ఉంది. ధనలక్ష్మీపురంలో 66 అంకణాల ప్లాటు ఉంది. అది నా పేరుతోనే ఉంది. అది నేను సంపాదించిన ఆస్తే. జనుక రోడ్లో 4 ఎకరాల 74 సెంట్లు భూమి, దాంట్లో 3 ఎకరాల 74 సెంట్లు నాది. ఎకరా భూమి వచ్చి మా మామయ్య వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళకి. అది కూడా నా పేరుతోనే ఉంది. వాళ్ళకి ఎకరా నేను ఇవ్వాలి, వాళ్ళదే ఎకరా. తప్పు తను చేసి శిక్ష మాత్రం అమాయక కుటుంబానికి వేశాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో తన భార్య, 2 అపాయం తెలియని చిన్నపిల్లలను తీసుకొని వస్తున్న గూడ్స్ రైలు ముందుకు దూకాడు. క్షణాల వ్యవధిలో 4 ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి వద్ద దొరికిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు హరికృష్ణ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. కోట్ల ఆస్తిని అక్రమంగా అనుభవించాలనుకున్న ఒకరి దురాశ ఒక నిండు ప్రాణాల్ని బలిగొనడమే కాకుండా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసింది. ఇటు భర్తను కోల్పోయి శ్రీహరి భార్య, అటు మొత్తం కుటుంబాన్ని కోల్పోయి హరికృష్ణ బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. చట్టం కళ్ళల్లో గంతలు కట్టొచ్చేమో కానీ ప్రకృతి రాసే కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.